ఇక రెండవదిగా చూస్తే ఆయన చెప్తున్న మరొక మాట చూడండి. అదే అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. చాలా అద్భుతమైన మాట. ఎఫెసు నుండి పెద్దలు పిలిపించుకుని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించేస్తున్నాను, వాక్యానికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట బాగా వినండి, వాక్యానికి ఎందుకు అప్పగిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రాణంతో ఉన్నాడు, బాగానే ఉంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి బలమందాలంటే ఏం చేయాలా? ఆహారం తినాలి. అది కూడా ఏ ఆహారం తినాలా? రోజు చారేసుకు తినేస్తాడు అనుకోండి. ఇవాళ అసలే ఆదివారం ఎంతమంది ఇంట్లో చారు ఉందో లేదు. ఆలస్యంగా వచ్చిన ప్రతి వారి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. రోజు చారు లేదంటే నీళ్లు ఉప్పేసుకుని తినేస్తాడు అనుకోండి, బాగుంటుందా? ఎలాంటి ఆహారం తినాలా? ఎదిగే వ్యక్తి, ఎదిగే శిశువు పౌష్టిక ఆహారం తినాలి. దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఇప్పుడు పౌలు అంటాడు, ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించేస్తాను. ఎందుకంటే ఆ వాక్యము నిత్యము కూడా మీరు ఏం చేయాలంటే భుజించాలి. సంఘం బ్రతికి ఉండాలి. రెండవది, భూమి మీద ఉన్న సంఘం నిత్యము కూడా వాక్యాన్ని చేయాలా? తినాలి. వాక్యాన్ని తినాలి, ఇంకేం తినకూడదు. వారానికి ఒకసారి వాక్యం తినడానికి వచ్చి చెప్పే అరగంట గంట వాక్యంలో మనం ఏం చేస్తామండి? ఫోన్ వస్తుంది, బయటికి పోతాడంతే. మరి సమృద్ధిగా తిన్నంటే ఎవరో పిలుస్తారు, బయటికి పోతాడంతే. ఆలస్యంగా వస్తారు, వెంటనే వాళ్ళని చెరగొడతారు. ఇది ఒక మాట చెప్తారు, ఏంటంటే మేసేగాడిని కూసేగాడి వచ్చి, మరి ఎంతమంది కూసేగాడిలు మేసేగాడిని చెరగొడుతున్నాయి. నేను ఎలాగంటే ఇలా మాట్లాడుతున్నారేంటి, తిరుగుతున్నారేంటి అని మీరు అలా అనుకోవద్దు. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించవద్దు. దేవుని బిడ్డలారా, మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. మీ మీద ఏ ద్వేషం, ఏ సేవకులు ఉండదు ఇక్కడి నుంచి ప్రకటించేవారు. అఫ్ కోర్స్ ఒకవేళ ఉంటే ఒకరిద్దరు ఉండొచ్చేమో, కానీ అలా ప్రకటించే వారికి మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ అలా ఉండరు. కాబట్టి దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు ఎంతమంది వచ్చి చెడగొట్టేయట్లేదు. మీరు ఎప్పుడు కూడా అలా చేయొద్దు. మనం అలా ఉండదు. పౌలు చెప్తున్నాడు, మిలేతులో ఉన్న తన దగ్గర ఎఫెసు నుండి పెద్దలు పిలిపించుకుని ఏమంటాడంటే, మిమ్మల్ని అందరినీ కూడా, అంటే సంఘ పెద్దలు ఎందుకంటాడంటే సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి సంఘం అంతటికీ మాట చెప్తున్నాడు. సంఘాన్ని అంతటిని ఎక్కడికి అప్పగిస్తున్నానంటే ఒక వాక్యానికి అప్పగిస్తున్నాను. కారణం ఏంటంటే సంఘము వాక్యం అనే ఆహారాన్ని ఏం చేయాలా? ప్రతిదినం తినాలా. ఏమంటే మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు తింటున్నారా? ఒకరిద్దరు, ముగ్గురు, ఎంతమందికి ఒక 10 మంది ఉంటారు. ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే వాక్యం చదివారు కొంతమంది. మీరు ఇంటిలో ఆలోచించండి, ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తాం. తినడానికి కేటాయిస్తాం. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ తినడానికి సమయం ఉంటుంది. మరి తినడానికి సమయం కేటాయించినా మరి మీదేనండి అంటారేమో, నా పనే. మరి మీకు ఆ పరలోక రాజ్యం వద్దా? మీకు ఆహారం వద్దా? మీరు ఆత్మీయంగా బలం వద్దా? పౌలు గారు చెప్తున్నారు, పెద్దలారా, దేవుని కృపావాక్యానికి మిమ్మల్ని ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆహారం సమృద్ధిగా తింటుంది కదా. దేహంలో అవయవాలు కానీ, దేహం కానీ, దేహదారుఢ్యం కానీ, బలం కానీ, శక్తి కానీ ఒక వ్యక్తికి వచ్చేది. అదే రీతిగా దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే సమృద్ధిగా తినాలి.